నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మనము పెళ్ళికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. Yes. మళ్ళీ న్యూమరాలజీ ప్రకారం పెళ్లి డేటు ఏ రకంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆ జంట కలిసి ఉంటుంది, ఏ విధంగా ఉండకూడదు ఒక్కసారి తెలియజేస్తారా? ఇప్పుడు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి Yes, yes. ఏ డేట్ను పుట్టిన వారు ఏ డేట్ని వారిని పెళ్లి చేసుకోవాలి ఒక్కసారి తెలియజేయండి. చెప్తానమ్మా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు చేసే తప్పులు ఏంటంటే సండే రావాలి, నా ఫ్రెండ్ రావాలి, మా నాన్న ఫ్రెండ్ రావాలి, నాన్ వెజ్ తినే రోజు రావాలి, మా అమ్మ ఫ్రెండ్స్ రావాలి, మా చెల్లెలి ఫ్రెండ్స్ రావాలి, మా చెల్లికి సెలవు ఉండాలి, మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు తిథి ప్రకారం వెళ్తారు. పంతులు గారు ఒక డేట్ మంచిది ఇస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళు ఎవరో రావాలనే ఉద్దేశం కోసము వీళ్ళు పెళ్లి డేట్ని మార్చుకుంటారు. అది ముహూర్తం లేకున్నా కూడా ఏం కాదు పంతులు గారు, ఆ రోజు సండే రోజు మా వాళ్ళందరూ చుట్టాలందరూ రారు, అక్కడ ఏదో గిఫ్ట్లు పెట్టినాము, వాళ్ళందరికీ గిఫ్ట్లు రావాలి కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పెళ్లి డేట్ అయిపోతే మళ్ళీ రారు కదా వీళ్ళు. అట్లా కాకుండా మీరు ఒకవేళ పెళ్లి డేటు వీక్ డేస్లో వచ్చినా సరే సండే రోజు రిసెప్షన్ పెట్టుకుంటే ఆ రోజు వచ్చి ఎట్లా తెచ్చిస్తారు కదా. ఎందుకంటే క్యాజువల్గా ప్రతి ఒక్కరు జరిగే ఇదిలో నాకు చాలామంది ఫోన్లు చేసినప్పుడు నాకు చెప్తుంటారు, ఒకటి ఏప్రిల్ 10కు ఒక మ్యారేజ్ పెట్టించాం, ఒక దాదాపు 3-4 months అయింది. వీళ్ళు ముస్లిమ్స్ ఏప్రిల్ 10కు ఫిక్స్ చేసి వాళ్ళ టైమింగ్స్తో సహా అన్నీ కూడా చేసి ఇచ్చాను నేను. రీసెంట్గా ఆమె 5 days బ్యాక్ ఫోన్ చేసింది నాకు, సార్ వాళ్ళకు ఏప్రిల్ 10th రోజున కుదరట్లేదంట, పెళ్లి కొడుకు అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, కానీ ఆ రోజు ఎగ్జామ్ లేదు, కానీ ఆమెకు తర్వాత రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ డే ఉంది. నెక్స్ట్ డే అయితే పెళ్లి హడావిల్లో ఆమె చదువుకోలేదని చెప్పేసి ఉద్దేశంతో ఈ పెళ్లి డేట్ వద్దు మాకు అని చెప్పారు. నాకు కొంచెం నవ్వు వచ్చింది, అమ్మ ఇట్లా కాదమ్మా, వీళ్ళ లైఫ్ బాగుండాలా వద్దా, మెయిన్ ఆమె అంటే సరే ఆ రోజు ఏదో పెళ్ళికి చెల్లెలు ఉండాలి అంటున్నారు, ఉండాలి కాదంటలేను, కాకపోతే ఒకరోజు రెస్ట్ తీసుకొని ఆమెను చేసుకోండి. మెయిన్గా ఇప్పుడు రేపు చెల్లెలు వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చి పెళ్ళి వెళ్ళిపోతుంది ఆమె కోసం వీళ్ళ పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకమ్మా, వద్దు, కంపల్సరీ అదే డేట్లో పెట్టుకోండి అని చెప్పాను. లేదు సార్ వాళ్ళు వింటలేరు, ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి అంటే 15th అయిపోతాయి, అట్లయితే 19th పెట్టుకోండి అమ్మా. ఎట్లా 19th ఏప్రిల్ 2026 రోజున మేమే పెడుతున్నాం. ఈమె ఎవరు అంటే ఆడపిల్ల తల్లి, కానీ బాగా టెన్షన్ పడుతుంది. అంటే నేను ఒకటే చెప్పిన అమ్మా, 19th ఏప్రిల్ రోజున సండే వస్తుంది, మంచి ముహూర్తం కూడా చాలా బాగుంది, పెట్టుకోండి. ఆమె ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అప్పటికల్లా 15th కల్లా అయిపోతాయంట, ఏప్రిల్ 15th కల్లా అయిపోతే ఆ రోజు పెట్టుకోండి. అది ఓకే చేసుకున్నారు, చాలా హ్యాపీ ఆమె. ఎందుకు సార్ మరి 10th రోజు అంటే ఆమె వినలేదంట వాళ్ళు, అట్లా అయిపోయింది. అలాగా కొంతమంది డేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 1లో పుట్టిన వాళ్ళు ఉంటారు, 8లో పుట్టిన అమ్మాయి ఉంటుంది, లేదంటే అబ్బాయి 8లో పుట్టింటాడు, అమ్మాయి 1లో పుట్టింటుంది. ఉదాహరణకి ఇవి కొన్ని డేట్స్ కలవకపోతే వీళ్ళు ఎప్పటి వరకు, ఇప్పుడు ఈ డేట్ 1 ఉంది, పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తుంది, ఇది మన పెళ్ళయ్యే వరకు 100% పనిచేస్తుంది. పెళ్ళైన తర్వాత 25% పడిపోయి మన మ్యారేజ్ డేటు 8 ఉంటే 8నే రూలింగ్ చేసుకుంటుంది. ఈ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో, మీ మ్యారేజ్ డేట్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి లైఫ్లో ఆ రోజు నుంచి ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ అది. ఈ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ 75% రూలింగ్ చేస్తుంది. మీరు అమృతమున్న డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మీది 25%లో పడిపోతుంది అది. మీరు ఎంత అదృష్టం అని ఉండేయండి, మీకు అదే అదృష్టాన్ని కంటిన్యూ చేసుకోవాలంటే మంచి మ్యారేజ్ డేట్ పెట్టుకోవాలి. మ్యారేజ్ డేట్ మాత్రం 75% వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనము 19 పెట్టాం, ఏప్రిల్ 19న రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలామంది అయ్యారు, వాళ్ళ కోసం రూమ్స్ బుక్ చేస్తున్నాము, ఇదంతా రన్నింగ్ అవుతూనే ఉంది. 19th రోజున రీమ్యారేజ్ వాళ్ళు, మ్యారేజ్ డేట్స్ బాగాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేసుకుంటున్నారు. అట్లనే 19th ఆగస్టు కూడా ఒకటి ఉంది. ఈ 2 మ్యారేజ్ డేట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ ఇయర్లో. ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు మనము 1 మ్యారేజ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఒక సిరీస్ లాగా నేను
చేస్తున్నాను. ఈ రోజున 1 మ్యారేజ్ డేట్ రోజు చేసుకుంటే ఓన్లీ వన్ గురించి చెప్తున్నాను. ఈ 1లో మీరు మ్యారేజ్ డేట్ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇది కోడ్స్ వస్తాయి. కోడ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇప్పుడు 1 ఏప్రిల్ 2026 ఇది దీన్ని ఏమంటామంటే ఇది అంతా కూడా టోటల్ చేస్తే ఇప్పుడు 1 + 4 + 2 + 2 + 0 ప్లస్ ఇట్లా 26 ఇలా ఉంది కదా. 1 + 4 5 అవుతుంది. మరి 2 + 2 + 6 1 అవుతుంది. దీని అంతా కలిపితే 6 అవుతుంది. ఇక్కడ 1 డెస్టినీ 6 ఇదేంటి 1/6 కోడ్ ఇది. ఇక్కడ 1 అయినా 10th డేట్ అయినా 19th డేట్ అయినా సేమ్ 1/6 వస్తుంది. 28 అయినా కూడా 1/6 వస్తుంది. ఈ 4 డేట్లు సేమ్ ఇవి వస్తాయి. ఇక్కడ దీని పవర్ ఏంటి అంటే 1 రాజు పవర్, 2 ఆర్థిక శాఖ పవర్. ఈ 2 పవర్స్ మీ దగ్గర ఉంటాయి. రాజులాగా ఆలోచిస్తావు, ఆర్థిక శాఖ మంత్రిలాగా ఆలోచిస్తావు. ఎక్కడ డబ్బు పెట్టాలి, ఎక్కడ డబ్బు పెట్టద్దు, నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ప్రతిదీ నీ మైండ్లోకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? డెస్టినీ నెంబర్ కున్న పవరే ఉంటుందా? 1 పవరే ఉంటుంది ఎక్కువ. 1 పవర్ ఉంటుంది. అంటే ఏదైతే డేట్ ఉంటుందో 19 పవర్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఇక్కడ డేట్స్ అన్ని కూడా మీ బాడీలో కంటే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ పవర్ ఏదైతే ఉందో దానికి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళతోనే మాట్లాడతాను నేను, తల్లిదండ్రులతో మాట్లాడను. ఎందుకంటే రేపు ప్రాబ్లం పడేది. ఇప్పుడు లాస్ట్ టైం నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్కి నేను ప్రాబ్లం పడ్డా కానీ మా తల్లిదండ్రుల వల్లే, మా అత్తమామల వల్లే. కానీ మా తల్లిదండ్రులు మా అత్తమామలే నా మ్యారేజ్ ముహూర్తం ఫిక్స్ చేసి వాళ్ళు చేసినారు. ఇక్కడ మీరు చెప్పేది ఒకటే, ఎవరైనా సరే తల్లిదండ్రులు దయచేసి ఇన్వాల్వ్ అవ్వండి, కానీ మంచి డేట్తో ఇన్వాల్వ్ అవ్వండి. ఓన్లీ పిల్లలకే చెప్తున్నాను నేను. పెళ్ళి చేసుకున్న వాళ్ళకు దాదాపు నా పెళ్లి డేటు 11/5/2005లో అయింది. నేను 18 ఇయర్స్ మామూలు ఇబ్బందులు పడలే. ఆ డేస్ అన్నీ, ఆ నెగిటివ్ డేస్ అన్నీ ఎవరు తెచ్చిస్తారు నాకు? అందుకనే మన పెళ్లి డేటు మనమే డిసైడ్ చేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్ కోసమో బంధువుల కోసమో ఎవరి కోసమో మీ పెళ్లి డేట్ను మార్చుకోకండి. ఏదైతే డేట్స్ ఉన్నాయో మంచి డేట్స్ ఒకసారి అడగండి. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మంచి నంబర్స్ డేట్స్కి సంబంధించింది 19 ఏప్రిల్ 19 ఆగస్టు ఈ 2 బాగున్నాయి న్యూమరాలజీ పరంగా. ఆ తిథులకు ఆ యొక్క దేనికైతే సంబంధం ఉందో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇట్లా ఈ 1/6 వచ్చింది కదా. ఇలాగే మనకు 1/1 వస్తే ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? 1/1 వస్తే మనకు పూర్తిగా రాజ ఆధిపత్యము, రాజు యొక్క ఆలోచనలు. ఈ 1 రాజు ఆలోచనలు చేపిస్తుంది, ఇది సేమ్ చేపిస్తుంది. అంటే సూపర్ కోడ్ అని కూడా చెప్తాం దీన్ని. ఇది సూపర్. ఇది రాజు ఆలోచనలు టోటల్గా మీ యొక్క ఆలోచన ప్రతిదీ ఆధిపత్యంగా ఆలోచిస్తుంది. చాలా పవర్ఫుల్గా ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఏది కూడా పిచ్చి డెసిషన్స్ ఇద్దరు భార్యాభర్తల్లో తీసుకునేలాగా చేయదు. డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉన్నా పర్లేదు. డేట్ ఆఫ్ బర్త్ మనకు ఇప్పుడు ఏం చెప్పాను ఇందాక, డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ పెళ్ళయ్యే వరకే మీకు 100%. పెళ్ళైన తర్వాత ఇది ఈ డేటు 75%, మ్యారేజ్ డేట్ 75 తీసుకుంటుంది, డేట్ ఆఫ్ బర్త్ 25%లో పడిపోతుంది. ఇది రూలింగ్ ఇక్కడ ఎక్కువైంది కదా. ఇక్కడ రూలింగ్ ఎక్కువైనప్పుడు దీన్నే మనం సెట్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లు, మ్యారేజ్ డేట్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లున్నా సరే మీరు సరే ఒక 25% తెలియని వాళ్ళు ఇప్పుడు అత్తమామలు ఉంటారు, మా అమ్మాయిని చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి చేపిస్తుంటారు. అట్లాంటివి మనం చూడొద్దు. ఇక 25%లో పడుతుంది కాబట్టి 25%కే ఇబ్బంది ఉంటుంది. 75% అయితే బాగుంటారు కదా. అవును. డేట్లు ఒకవేళ అటు ఇటు ఉన్నా సరే, ఒకవేళ డేట్లు కరెక్ట్గా ఉండి మీ మ్యారేజ్ డేట్ కరెక్ట్గా ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళది అంత ఒక జనరేషన్ మొత్తం చాలా బాగుంటుంది కదా. అట్లా నేను చెప్పేది. ఇక్కడ 1/1 అయితే ఎప్పుడు కూడా రాజు ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ 1/2 సేమ్ రాజు ఆలోచనలు వస్తాయి. తర్వాత అప్ అండ్ డౌన్ లైఫ్ అవుతుంది. రాజు ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయి. వీళ్ళ లైఫ్ కూడా ఎప్పటికి కూడా అప్ అండ్ డౌన్ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. అంటే ఒకరోజు బాగుంది, రెండో రోజు బాగుండదు, లేకపోతే ఒక వీక్ అంతా బాగుంటుంది,
నెక్స్ట్ వీక్ బాగుండదు, అట్లా ఒక నెల అంతా బాగుంది తర్వాత నెల బాగుండదు అనేది ఈ మ్యారేజ్ డేట్ పవర్. డెస్టినీ మ్యారేజ్ డేట్లో డెస్టినీ మ్యారేజ్ డేట్లో డెస్టినీ నెంబర్ 1/2 రాకూడదు. అంటే వస్తే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. 1/3 కోడ్ అవుతుంది అనుకోండి. ఒకవేళ ఇక్కడ సేమ్ రాజు ఆలోచనలు ఉంటాయి, అన్ని పవర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 3కి ఏం చేస్తుంది అంటే బిజినెస్ లాస్ చేపిస్తాడు, బిజినెస్ శక్తిని లేకుండా చేస్తాడు. ఇతనికి డబ్బు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ పార్ట్నర్స్ నమ్ముతాడు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ నమ్ముతాడు, అన్ని రకాలుగా ఏదో ఒకటి చేసుకుని బిజినెస్ లాస్ చేసుకుంటాడు. మనీ ఒకవేళ ఎక్కడైనా జాబ్లో కానీ ఎక్కడైనా ఉంటే తోటి కొలీగ్స్ని నమ్మడం, వాళ్ళ పై ఆఫీసర్ని నమ్మడం, కింద వాళ్ళని నమ్మడం, ఏదో ఒకటి చేసి డబ్బును మాత్రం లాస్ చేసుకుంటాడు. ఇదొకటి. ఇక్కడ 1/4 కోడ్ వచ్చింది అనుకోండి. ఇక్కడ 1/4 కోడ్ వస్తే ఏం జరుగుతుందంటే పనికిరాని పంచాయతీలు వస్తాయి. ఇక్కడ ఆలోచన సేమ్ రాజు విధానం ఉంటుంది, రాజు ఆలోచన ఉంటుంది. అంటే నెక్స్ట్ ఈ రాజు ఆలోచనలు ఉంటే వీళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. ఇక ఎంప్లాయీకి ఉన్నా సరే ఎలా ఉన్నా సరే అందరూ వస్తారు. ఇక్కడ పంచాయతీలో వండి పెట్టుకొని ఇతనికి సంబంధించిన డబ్బు కావచ్చు, ఇతనికి సంబంధించిన ఇది కావచ్చు, అన్నీ కూడా వీళ్ళు తీసుకుపోయే ఛాన్స్ ఉంది. ఎక్కువ పంచాయతీల్లో ఉంటాడు. ఇతని ఫ్యామిలీ కానీ ఇతని బిజినెస్ కానీ దెబ్బతినే ఛాన్స్ ఉంది. సార్ మనం అంటాం కదా శత్రు నంబర్లు మిత్రు నంబర్లు అని. ఒకవేళ వాళ్ళకి మిత్రు నంబర్ అయినా కూడా పనికిరాదా? పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ కోడ్స్ ఇవి మెయిన్, ఈ డేట్ కోడ్స్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇక్కడ 1/5 కోడ్ సేమ్ 1/5 కోడ్ కూడా సేమ్ 1 వస్తుంది కాబట్టి రాజు ఆలోచనలు ఉంటాయి, రాజు పవర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ 5కి వచ్చేసరికి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి గైనిక్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, మనీ ప్రాబ్లం కూడా ఒక అందుకు తీసుకొస్తుంది. బిజినెస్ను కూడా లాస్ చేస్తుంది. ఎవరన్నా వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ ఇతరులకు కానీ అందరికి కూడా డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఉంది. సార్ 1/5 కోడ్లో మ్యారేజ్ అవుతే పిల్లలు కూడా అవ్వరు అని. పిల్లలు కూడా అదే చెప్తున్నా. 5 అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు చాలా కేర్గా వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళందరికీ ఏదైనా ఉపాయం ఉంటుంది కదా, మ్యారేజ్ డేటే కదా మెయిన్. రీమ్యారేజ్ అయినా వీళ్ళకి సొల్యూషన్ అదే చెప్తున్నాను. రీమ్యారేజ్ ఒకవేళ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే రీమ్యారేజ్ సొల్యూషన్. నేను ఏంటంటే ఉన్నదాని గురించి చెప్తున్నాను, సొల్యూషన్ మరిద్దాం. నేను ఎట్లా మనం ఇక్కడ 19th రోజు మనం చేస్తున్నాం కాబట్టి మ్యారేజ్ చూసుకోవచ్చు. అంటే చాలా మంది సార్ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే వాళ్ళకి అనుకున్న పనులు జరగకపోతే హోమాలు పూజలు చేస్తూ అది ఎనర్జీ, అది దానికి ఆరా ఎనర్జీలు ఉన్నాయి, అవన్నీ ఎనర్జీ. అది వేరే ఇది ఎనర్జీ వస్తుంది అంతే, తాత్కాలికమైన ఎనర్జీ వస్తుంది. అది కొన్ని రోజుల వరకు ఉంటుంది. కానీ లైఫ్ లాంగ్ ఎనర్జీ మ్యారేజ్ డేట్ మీద ఉంటుంది. అది ఆరా ఎనర్జీస్ అని ఉన్నాయి, దానికి కుబేర రాడ్స్ అవన్నీ ఉన్నాయి, మనం చేస్తూనే ఉన్నాం ఆల్రెడీ, అవన్నీ కూడా చేస్తున్నాం. ఇదొకటి. ఇట్లా 1/6 ఉంది. ఇప్పుడు మనం చేసే డేట్ ఏదైతే ఉందో 19th ఏప్రిల్ 1/6 కోడ్. ఈ 1/6 కోడ్ రోజున మ్యారేజ్ చేసుకుంటే ఇక్కడ రాజు పవర్ ఉంటుంది, ఆర్థిక శాఖ పవర్ ఉంటుంది. అంటే రాజు ఉంటుంది, డబ్బు ఉంటుంది, రెండు ఉంటాయి. కంట్రోలింగ్ ఉంటుంది, మనీ కంట్రోల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ ఈ 6ను మళ్ళీ 6 డేట్లో చేసుకున్నారు. 6/1 తిప్పేసినామంటే లైఫే తిరిగి పడిపోతుంది. అట్లా చేసుకోవద్దు. 1/6 ఉండాలి, 6/1 ఉండకూడదు. ఇక్కడ మళ్ళీ రిలేషన్షిప్ వేరే అయిపోతుంది. అది నెక్స్ట్ ఈ 6 వచ్చినప్పుడు చెప్తాను నేను దాని గురించి. ఇట్లా 1/7 సేమ్ రాజు ఆలోచనలు, బిజినెస్ ఆలోచనలు, ఒక పై అధికారులు ఉండే ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే భార్యాభర్తల్ని సరిగా ఉండనివ్వదు, హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది, యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది, భార్యాభర్తలు దగ్గర ఉండేది, పూజలకు పునస్కారాలకి ఎక్కువ తిప్పుతుంది. ఇది కూడా డేంజర్. నేను ఒక ఫ్యామిలీ సేమ్ ఏప్రిల్ 1 రోజు అయింది వాళ్ళ మ్యారేజ్. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ భర్తనేమో బిజినెస్లో చాలా బిజీ, భార్యనేమో పూజలలో బిజీ. ఆమె మొత్తం నేపాల్ తిరుగుతుంది. మంత్లో కనీసం ఒక 15 days బయటికి వెళ్ళి వస్తుంటుంది. నేపాల్ వెళ్తుంది, తిరుపతిలో మనకు అన్నీ చేయడం మంచిదే. ఏంటంటే నేను చేయమని చెప్తున్నా, కానీ ఇక్కడ ఫ్యామిలీని పట్టించుకోలేనంత ఇదైపోతారు. అన్ని పూజలు చేయాలి, అన్నీ బాగుంటుంది, కానీ ఎక్కువ శాతం ఫ్యామిలీ ఆయన బోర్న విలిపిస్తూ ఉంటాడు. మేమిద్దరం కలిసి వెళ్తుంటాం కదా సార్, ఆమె ఎప్పుడు ఇట్లా తిరుగుతుంటుంది అని చెప్పేసి చాలా ఏడ్చాడు లాస్ట్ ఇయర్. అయితే September 1 రీమ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, అంత హ్యాపీ అని చెప్తున్నాడు. చేస్తూ ఉంటాడు. 1/8 కోడ్. ఈ 1/8 కోడ్ ఏంటంటే సేమ్ రాజు ఆలోచనలు చేపిస్తుంది. ఇక్కడ
మొత్తం కింద పడేస్తుంటుంది. శని నంబర్ కదా 8 టోటల్గా బిజినెస్ని కానీ అన్నిటిని కానీ డౌన్ఫాల్ చేసేస్తుంది, ఓకే. చాలా ప్రాబ్లం చేస్తుంది, ఇబ్బందుల పాలు చేస్తుంది. అవును, అందుకనే చాలా ఇబ్బంది. ఇక్కడ 1/9 ఉంది. 1/9 చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ రాజు ప్లస్ కుజుడు కలిసిన నంబర్ ఇది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఈ 9 పవర్ ఉంటుంది. ఇక్కడ మనకు 9 పవర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ నెక్స్ట్ మంత్ ఎట్లనే 1/1 కోడ్ వస్తుంది కాబట్టి దాంట్లోనే ఎక్కువ శాతం చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ 1/1, 1/6, 1/9 ఇవి చాలా పర్ఫెక్ట్గా డేట్స్ ఉంటాయి. ఏ మంత్లో వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించిన ముహూర్తాలు ఏంటి, దానికి సంబంధించి తాళిబొట్టు కట్టే టైం ఏంటి, దాన్ని కట్టే మనం మెల్లో వేసే దండల టైం ఏంటి, మెట్టెల టైం ఏంటి, ఇవన్నీ పర్ఫెక్ట్గా మనము చేసిస్తాము. ఎవరికైనా కావాలంటే చేసుకోవచ్చు. ఈ 1/1, 1/6, 1/9 ఈ డేట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. బిజినెస్లో కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు, ఎప్పుడు కూడా నంబర్ 1 పొజిషన్కు ఉంచేలాగా ఈ మ్యారేజ్ డేట్స్ చేస్తాయి. మీకు ఎవరికైనా కావాలంటే రీమ్యారేజ్ చేసుకోవాలన్నా సరే, ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ కోర్స్లో చేసుకుంటే చాలా మంచిది. మీకు అర్థం కాలేదంటే కింద నా నంబరే ఉంది, దీనికి సంబంధించిన ఫీజులు ఉంటాయి, అవన్నీ ఉన్నాయి, నాకే కాల్ చేయండి, నేనే మాట్లాడతాను, క్లియర్గా మీకు అప్డేట్ చేస్తాను. తప్పకుండా సార్. అంటే ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాళ్ళ పెళ్లి డేట్స్ అనేది చూసి చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్తో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.